మార్కెటర్స్, వెల్కమ్ టు Emblix అకాడమీ. సో మనం ఈ రోజున సోషల్ మీడియా మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా బిల్డ్ చేయాలనే టాపిక్ డిస్కస్ చేద్దాం. సో సోషల్ మీడియా మార్కెటింగ్లో స్ట్రాటజీ ఏం లేకుండా ఇఫ్ యూ గో బ్లైండ్లీ విత్ సోషల్ మీడియా మీకు రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విల్ ఫేస్ ద ఇష్యూ. సో ఎవ్రీ మంత్ మీరు డిజిటల్ మార్కెటింగ్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆర్ ఇఫ్ యూఆర్ ఫర్ ఎనీ డిజిటల్ మార్కెటింగ్ బ్రాండ్ వర్క్ చేస్తుంటే మీరు ఎవ్రీ మంత్ గ్రోత్ అనేది చూపించాలి. సో ఆ గ్రోత్ చూపించాలంటే డెఫినెట్గా యూ షుడ్ హ్యావ్ ఏ సోషల్ మీడియా స్ట్రాటజీ. సో టాపిక్లోకి వెళ్ళే ముందు వీ హ్యావ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ క్లాసెస్ గోయింగ్ ఆన్. సో మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ ఫ్రమ్ 9:30 to 11 ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ 7:30 to 9 ఉంటుంది. సో మోస్ట్లీ 1 month క్లాస్ ట్రైనింగ్ ప్లస్ ఫాలోడ్ బై ది ఇంటర్న్షిప్. సో అంత రియల్ టైమ్ ఓరియంటేషన్ మీద ఉన్న క్లాసెస్ అన్నీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫీల్ ఫ్రీ టు కాల్ టు 9177-288-144. కోర్స్ ఫీ 35,000. యాక్చువల్గా ఒక ఆఫర్ రన్ అవుతుంది. సో 90,500కి మీకు యాజ్ ఆఫ్ నో ఆఫర్ ఇస్తారు. ఇది వ్యాలిడ్ ఫర్ ఓన్లీ లిమిటెడ్ టైం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ టు 9177-288-144. ఓకే, మనం టాపిక్లోకి వెళ్తే సో సోషల్ మీడియా వల్ల ఏమవుతుందండి, ఫస్ట్ థింగ్ వాట్ ఈజ్ అడ్వాంటేజ్ ఫ్రమ్ సోషల్ మీడియా ఏమవుతుంది మీకు? ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండ్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది. సో ఈరోజు మార్కెట్లో ఒక బ్రాండ్ సక్సెస్ అవ్వాలంటే మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్రాండ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రాండింగ్ ఇప్పుడు సేమ్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఉప్పు ఉంటుంది. ఉప్పులో టాటా ఉప్పు ఏమో 20 రూపీస్ ఉంటుంది, కళ్ళు ఉప్పు, మీకు ఐడియా ఉంటాయి. అదే ఉప్పు నాన్ బ్రాండ్ ఉంటే 5 రూపాయలు 10 రూపాయలకి వస్తుంది బేసిక్గా. సో జస్ట్ నిలుద్దాం వాడు ఒక బ్రాండ్ బిల్డ్ చేయడం వల్ల సేమ్ ప్రోడక్ట్ని ఈ ఛార్జింగ్ 2 to 4 times ఎక్స్ట్రా కాస్ట్ మనం ఛార్జ్ చేస్తున్నాడు. దట్స్ ది పవర్ ఆఫ్ బ్రాండ్. సో దాన్నే బ్రాండ్ బిల్డింగ్ అంటాం. సో అలాగే సిమిలర్ వే సో టాటా అంటే చాలా పెద్ద బ్రాండ్. అలా కాకపోయినా మనం ఏ చిన్న బ్రాండ్ అయినా సరే మన సెక్టర్లో మనం ప్రాపర్గా బ్రాండ్ బిల్డ్ చేసుకునే సోషల్ మీడియాలో డెఫినెట్గా వీ కెన్ ఛార్జ్ ద ప్రీమియం వెన్ కంపేర్ టు ద మార్కెట్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియా వల్ల మీకున్న అడ్వాంటేజ్, నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి, మీకు ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ట్రస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీ కంపెనీకి లాట్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. స్టేక్ హోల్డర్స్ అంటే మైట్ బి యువర్ ఎంప్లాయీస్, మైట్ బి యువర్ కొలీగ్స్, అలా లేదంటే మీ వెండర్స్ ఉంటారు, అది కాకుండా మీ క్లయింట్స్ ఉంటారు. సో అలా మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. సో మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ దగ్గర మీకు మీ బ్రాండ్ కంటే ఒక వాల్యూ, ఒక రిప్యుటేషన్ బిల్డ్ అవ్వాలంటే కనుక మీరు సోషల్ మీడియా మార్కెటింగ్ అగ్రెసివ్గా మీరు బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సో ఎలా చేయాలి సోషల్ మీడియా మార్కెటింగ్ స్ట్రాటజీ ఇన్ 2022లో అని చూస్తే కనుక ఫస్ట్ థింగ్ యూ షుడ్ బి వెరీ స్మార్ట్ అండ్ యూ షుడ్ గో ఇన్ ఏ వే దట్ మీరు రిజల్ట్స్ అన్ని మెజర్ చేసి ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళాలి. అంటే స్మార్ట్ అని చెప్పేసి ఒక గోల్ బిల్డ్ చేసుకుంటే స్పెసిఫిక్, మెజరబుల్, అఫ్టైనబుల్, రిలవెంట్ అండ్ టైం బౌండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తాయి. ఇట్ వర్క్స్ అవుట్ ఫర్ యూ. సో ఫస్ట్ సోషల్ మీడియాలో మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఆడియన్స్ బిల్డ్ అవ్వడం అనేది డిఫైన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ థింగ్ డిజిటల్ మార్కెటింగ్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరు అనేది డిఫైన్ చేసుకోవాలి. సో టార్గెట్ కస్టమర్స్ మీరు ఎలా డిఫైన్ చేస్తారు? డిఫైనింగ్ డిపెండ్స్ అపాన్ దేర్ ఏజ్ గ్రూప్, డిపెండ్ వాళ్ళ ఫీమేలా మేలా, లొకేషను, యాజ్ వెల్ దేర్ ఇంట్రెస్ట్, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్, ఇవన్నీ ప్యాటర్న్స్ మనం ప్రాపర్గా మనం డిఫైన్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ డిఫైన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ థింగ్ మన కాంపిటీషన్ ఏం చేస్తుంది మార్కెట్లో. సో మార్కెట్లో మీకు బాగా నాలెడ్జ్ ఇచ్చేది మీ కాంపిటీటర్సే. సో ఫస్ట్ థింగ్ డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఏమైనా ఒక స్ట్రాటజీ బిల్డ్ చేయాలన్నా, ఒక ఏం జరుగుతుంది చూడాలన్నా సరే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలి, మీ కాంపిటేటర్స్ చూడాలి. మీ కాంపిటేటర్స్ అసలు ఏం చేస్తున్నారు, మీ కాంపిటేటర్స్ ఏ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారు. సో మీ కాంపిటేటర్స్ సోషల్ మీడియా కంటే ఎలా ఫాలో అవుతున్నారు, మీ కాంపిటేటర్స్కి ఎంగేజ్మెంట్ ఎలా ఉంది చూస్తే మీకు ఐడియా వస్తుంది. అంటే యూ విల్ అండర్స్టాండ్ ది మార్కెట్ యావరేజ్ బేసిక్గా. సో ఎలా ఉంటుందంటే సోషల్ మీడియాలో టిపికల్గా ఏదైనా ఈకామర్స్ పోర్టల్స్ లేదంటే ఎక్సెప్ట్ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ కాకుండా, లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ అంటే బ్యూటీ ఇలాంటి ఇంటీరియర్స్ ఈ పక్కన పెడితే టిపికల్గా హెల్త్ కేర్ ఉందనుకోండి పెద్ద లైక్స్ రావు బేసిక్గా. సో అండ్ డిపెండ్స్ అపాన్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ కూడా అంతా ఒక లెవెల్లో ఉంటారు. మీకు టార్గెట్ కస్టమర్స్ అంతా ఒక హెచ్ఎన్ఐస్ అయితే కనుక టిపికల్గా వాళ్ళ లైక్స్ అనేది తక్కువ వస్తూ ఉంటాయి.
లైఫ్ స్టైల్ ప్రోడక్ట్ యంగ్ ఏజ్ అయితే కనుక మీకు లైక్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మీ కాంపిటీషన్ చూడటం వల్ల మీకు ఏమవుతుందంటే అసలు మార్కెట్ ఏం జరుగుతుంది, మార్కెట్లో ఉన్న సినారియో ఏంటి, మార్కెట్లో కాంపిటీషన్ ఎలా ఉంది, మీ కాంపిటేటర్స్కి ఎంత ఎంగేజ్మెంట్ ఉందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి, మీరు సోషల్ మీడియా ఆడిట్ చేసుకోవాలి. ఆడిట్ అంటే అసలు మన సోషల్ మీడియా అకౌంట్స్ మనకి ఎన్ని ఉన్నాయి, అంటే అన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నావా లేదా, లైక్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ క్రియేట్ చేసుకున్నావా, గూగుల్ క్రియేట్ చేసుకున్నావా, ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్నావా, లేదంటే గూగుల్ మ్యాప్ బిజినెస్ అకౌంట్ ఉందా లేదా, అన్నీ చేసుకుని ఆడిట్ చేసుకుని దానిలో ఉన్న ఇష్యూస్ ఏంటి, బేసిక్గా ఫస్ట్ ఇష్యూస్ ఐడెంటిఫై ది ఇష్యూస్ ఐడెంటిఫై చేసి ఆ ఇష్యూస్ మొత్తాన్ని ఒక లిస్ట్ కింద రాసిన తర్వాత ఈ ఆడిట్ చేసిన తర్వాత దానిలో ఉన్న ఇష్యూస్ మొత్తాన్ని మీరు క్లియర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అసలు చాలా ఇంకోటి కొన్ని అకౌంట్ సెటప్ అనేది ప్రాపర్గా చేయాలి. అంటే మన సోషల్ మీడియా అకౌంట్స్లో బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. దీనిటు కరెక్ట్ కవర్ పిక్స్ పెట్టాలి, కరెక్ట్ లోగోస్ అన్ని కరెక్ట్ సైజెస్ పెట్టాలి. సో ఇక మార్కెట్లో ఏం జరుగుతుందో చూసి అంతా అప్డేట్ కింద మనం వీనిట్ అప్డేట్ ఆల్ దోస్ థింగ్స్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియా క్యాలెండర్. సో విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సోషల్ మీడియా క్యాలెండర్ ఏంటి, ఇప్పుడు ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ అనేది సోషల్ మీడియా క్యాలెండర్ చేంజ్ అవుతుంది. లెటెస్ట్ టేక్ ఇండస్ట్రీ, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ తీసుకుందాం. ఐటీ ఇండస్ట్రీలో సోషల్ మీడియా క్యాలెండర్ ఎలా ఉంటుంది. సో మీరు ఎలా వర్క్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మీ కస్టమర్స్ ఎవరు బేసిక్గా. సో మీరు డిజిటల్ మార్కెటింగ్లో కానీ బయట మార్కెట్లో కానీ యూఆర్ ప్రొజెక్టింగ్ కంపెనీ, అది యూఎస్ బేస్డ్ కంపెనీ అనేది ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో మీరు సోషల్ మీడియా క్యాలెండర్లో మనకు వచ్చి ఇండియన్ ఫెస్టివల్స్కి వీటికి యాక్టివ్గా ఉండి యూఎస్ ఫెస్టివల్స్కి యాక్టివ్గా లేదని చాలా ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో మీరు సోషల్ మీడియా క్యాలెండర్ ప్రాపర్గా డిఫైన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు డిఫైన్ సోషల్ మీడియా క్యాలెండర్ ఎలా అంటే ఒక హాలిడే ఏంటి అనేది, నెక్స్ట్ స్పెషల్ డేస్ ఏమున్నాయి, నెక్స్ట్ క్యాంపెయినింగ్ అండ్ ప్రమోటింగ్ ప్రొడక్ట్స్, ఇంకా కొంచెం ఇన్నోవేటివ్గా అన్నీ చూసుకుని మీరు ఒక సిస్టమేటిక్ వేలో సోషల్ మీడియా క్యాలెండర్ డిఫైన్ చేసుకుని ఆ కంటెంట్ అంతా మీరు డిజైన్ చేయించుకుని మీరు అంతా యూ కెన్ టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ బాస్ అండ్ ఆల్. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఒక సిస్టమేటిక్ వేలో విల్ గో అహెడ్. అండ్ ఇంకోటి నెక్స్ట్ థింగ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ అని ట్రాక్ చేసుకోవాలి. అంటే మీకు డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండాలి, డిఫరెంట్ పోస్టులు పోస్ట్ చేస్తూ ఉండాలి. పోస్ట్ చేసి ఏ పోస్ట్ రీచ్ బాగా ఉంది, ఏ పోస్ట్ మీ ఆడియన్స్ బాగా లైక్ చేస్తున్నారో చూసి ఆ పోస్టులను మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేయాలి, లేదంటే సిమిలర్ పోస్టులు వేయడానికి ట్రై చేయాలి. సో ఇలా మీరు కంటిన్యూస్గా ఇఫ్ యూ డూ ఆల్ దోస్ యాక్టివిటీస్ కంటిన్యూస్లీ, ఆటోమేటిక్గా సోషల్ మీడియా మార్కెటింగ్లో మీరు నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్ళొచ్చు బేసిక్గా. సో మీరు ఇంకా డీటెయిల్డ్గా మీకు సోషల్ మీడియా మార్కెటింగ్ ఏంటి తెలుసుకోవాలంటే కనుక వీ హ్యావ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. సో 2 బ్యాచెస్ ఎవ్రీడే రన్ అవుతాయి. మార్నింగ్ బ్యాచ్ అనేది ఈవినింగ్ బ్యాచ్ రన్ అవుతాయి. మీరు ఫీల్ ఫ్రీ టు జాయిన్. కోర్స్ ఫీ కూడా చాలా అఫోర్డబుల్గానే ఉంటుంది. అంటే మీకు వాట్ ఎవర్ అమౌంట్ యూఆర్ స్పెండింగ్ హియర్ మీ కెరియర్లో యాడ్ చేసే వాల్యూస్ కంపేర్ చేస్తే ఇట్స్ నథింగ్ యాక్చువల్గా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫీల్ ఫ్రీ టు కాల్ టు ది 9177281144. మీకు ఇంకా డౌట్స్ ఉంటే సోషల్ మీడియా గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఫీల్ ఫ్రీ టు ఆస్క్ విత్ ఆన్ ది కామెంట్స్. థ్యాంక్ యూ.